తిరిగి వార్తలకు స్వాగతం. ఆచరణీయవర్గంలో 9 మంది పోటీ చేస్తుండగా ప్రధాన పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి చెరుకువాడ శ్రీరామచంద్రరాజు, తెలుగుదేశం అభ్యర్థి పీతన్ సత్యనారాయణ మధ్య జరిగింది. కాంగ్రెస్, బహుజన సమాజ్, జై భీమ్ తదితర పార్టీల అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. ఆచరణీయవర్గ పెనుగొండలో 53వ పోలింగ్ స్టేషన్లో ప్రభుత్వ పాఠశాలలో మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పీతన్ సత్యనారాయణ తన కుటుంబ సభ్యులతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు వినియోగించేందుకు హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి ప్రాంతాల నుండి యువకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారని, కూటమి అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా అఖండ విజయం తథ్యమని, కేంద్రంలో నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో పవన్ చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం పక్కా ఖాయమని అన్నారు. ఈనాడు దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల యొక్క ప్రక్రియలో భాగంగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటేయడానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్ కానీ, తిరుపతి కానీ, బెంగళూరు కానీ, విశాఖపట్నం కానీ, ఆఖరికి బాంబే, ఢిల్లీ నుంచి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక రాజకీయానికి విసిగెత్తి ఈ రాష్ట్రాన్ని పరిరక్షించాలనే ఆలోచనతో చేస్తున్న ప్రక్రియలో ఈరోజు ట్రైన్లు ఖాళీ లేవు, బస్సులు ఖాళీ లేవు, రోడ్లు ఖాళీ లేవు. ఆ రకమైన పరిస్థితిలో ప్రతి దూర ప్రాంతానికి కూడా వచ్చి ఓటేసిన సందర్భంగా ప్రతి పౌరుని కూడా హృదయపూర్వక తెలుగు తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెళ్ళకి హృదయపూర్వకమైన ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు అర్పిస్తున్నా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రజాస్వామ్య పరిరక్షణ చేస్తున్న ప్రయత్నంలో ఈనాడు కూటమి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమితో ఈరోజు అత్యంత ఆదరణ రావడానికి కారణం ప్రజాస్వామ్య పరిరక్షకులుగా, ప్రజాస్వామ్య పరిరక్షణ భాగంగా ఈనాడు కూటమి ఏర్పడ్డది. ఒకే చిన్న గుమ్మం నుంచి 2 పార్టీలకు సంబంధించిన వ్యక్తులు, 2 బూత్ సంబంధించిన ప్రజలు వెళ్ళే పరిస్థితి పెనుమంచుల గ్రామంలో చూశారు. బెత్తరిల్లిపోయారు. కారణం ఏంటంటే అక్కడ పోలీస్ 3 స్టేషన్లు ఉంటే ఒక్క పోలీస్ సిబ్బంది. అటువంటి ప్రక్రియ మేము ఆర్ఓ కంప్లీట్ చేసాం. ఈ ఏరియాకు సంబంధించిన ఎలక్షన్ డ్యూటీలో ఉన్న డిఎస్పీని కూడా కంప్లీట్ చేస్తాం. ఆచంట మండలం కొడమంచిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారితీసింది. కొడమంచిల హైస్కూల్ పోలింగ్ కేంద్రం ఎదుట ఇరు పార్టీల నేతలు ఓటర్లకు తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మూకుమ్మడిగా వైసీపీ నాయకులు 100 మంది పైగా టీడీపీ నాయకులపై దాడికి పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ప్రచారం చేసుకోవాలని నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటమి భయంతో ఎమ్మెల్యే రంగనాథరాజు తన అనుచరులైన గుండాలతో టీడీపీ నాయకులపై దాడులకు పాల్పడ్డారని సిర్రా బాలాజీ ఆరోపించారు. ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల్లో గందరగోళం సృష్టించాలని ఉద్దేశపూర్వకంగానే దాడులు చేశారని టీడీపీ శ్రేణులు అంటున్నారు. అన్ని వర్గాల ప్రజలు కూటమి అభ్యర్థిని పట్టం కట్టేందుకు ఓట్లు వేస్తున్న సమయంలో ఘర్షణ వాతావరణం ఏర్పాటు చేసి ఓటింగ్ సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆచరణ నియోజకవర్గ పరిధిలో ఉదయం 10 గంటలకు నియోజకవర్గ వ్యాప్తంగా 11% ఓటింగ్ ప్రక్రియ పూర్తి కాగా అందులో మహిళల ఓట్లు 9,293 కాగా పురుషుల ఓట్లు 9,293గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. నియోజకవర్గంలోని బాలంవారిపాలెం వద్ద మహిళలు తమ ఓటు హక్కును వినియోగించేందుకు బారులు తీరారు. పోడూరు మోల్డింగ్ పోలింగ్ స్టేషన్ వద్ద టీడీపీ అభ్యర్థి పీతన్ సత్యనారాయణ, సతీమణి అనంతలక్ష్మి ఓటర్ను సైకిల్కి వేయాలంటూ అభ్యర్థించారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో 13 మంది పోటీ చేస్తుండగా ప్రధాన పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ, జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస మధ్య జరిగింది. తాడేపల్లిగూడెం సుబ్బారావుపేట వెంకటరత్నం ఆసుపత్రి వద్ద ఉన్న 97వ పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, తెలుగుదేశం నాయకుల మధ్య గొడవ జరిగింది. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, కూటమి ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మధ్య మాటల యుద్ధం, తోపులాట్లు జరిగాయి. 97-98 పోలింగ్ బూత్ లో జనసేనకు అనుకూలంగా ఓట్లు వేయిస్తున్నారనే ఆరోపణతో 97వ పోలింగ్ బూత్ లోకి దూసుకువెళ్లి ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ పై కొట్టు సత్యనారాయణ కేకలు వేశారు. విషయం తెలుసుకున్న బొలిశెట్టి శ్రీనివాస్ హుటాహుటిన 97వ పోలింగ్ బూత్ వద్దకు చేరుకోవడంతో వైసీపీ, ఉమ్మడి పార్టీ నేతల మధ్య తోపులాట్లు జరిగాయి. ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ బాహాబాహికి దిగడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను పోలింగ్ కేంద్రాల నుండి బయటకు పంపించారు.
ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో 13 మంది పోటీ చేస్తుండగా ప్రధాన పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి పివి నరసింహరాజు, తెలుగుదేశం అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణంరాజు, ఆహా ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి వేటుకూరి వెంకటేశ్వరరాజు మధ్య జరిగింది. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో 21 మంది పోటీ చేస్తుండగా ప్రధాన పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున గూడూరు ఉమాబాల, బీజేపీ తరఫున భూపతిరాజు శ్రీనివాసవరం మధ్య జరిగింది. కాంగ్రెస్ తరఫున ఎన్కే బ్రహ్మానందరావు, బీఎస్పీ తరఫున సిర్రారాజు తదితరులు పోటీ చేశారు. నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 11 మంది పోటీ చేస్తుండగా ప్రధాన పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి ముందునూరు నాగప్రసాదరాజు, జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ మధ్య జరిగింది. పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 15 మంది పోటీ చేస్తుండగా ప్రధాన పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి గుబ్బల శ్రీహరి గోపాలరావు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు మధ్య జరిగింది. నిడదవోలు 27వ బూత్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు, ఆయన సత్యమణి సుమలత, కుమారుడు వరుణ్ సాయి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెరవలి మండలం మల్లేశ్వరం, అన్నవరపాడు, కండవల్లి, పెరవలి, కాకరపర్రు, తీపర్రు, కానూరులో పోలింగ్ స్టేషన్ వద్ద పోలింగ్ సార్లని జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త భోగవల్లి ప్రసాద్ పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మధులతో సోమవారం తన ఓటు హక్కును నగరంలోని కంబాలపేట చున్నీలాల్ జుజు రోటరీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో తన కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకున్నారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలోని 4వ పోలింగ్ బూత్లకు ఒక్క పోలీస్ కానిస్టేబుల్ ఉండడంతో ఓటర్ను కంట్రోల్ చేయడం ఇబ్బందికరంగా మారింది. సాయంత్రం చల్లబడడంతో ఓటర్ల సంఖ్య పెరగడంతో మరింత కష్టతరంగా మారింది. ఈనాటి బంగారు మాట. విజేత అంటే ఎవరో కాదు, కళ కన్నవాడు, ఆ కళని నిజం చేసుకోవడానికి రాజీ పడనివాడు. నెల్సన్ మండేలా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.